మా ఊరు విశాఖలోని సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం, పచ్చని చెట్ల నీడలో, సముద్రగాలి సమ్మోహనంగా వీచే అందమైన ప్రదేశం. నా పేరు కిరణ్, వయసు 19 ఏళ్ళు. మా అన్నయ్య స్వామికి ఇటీవలే పెళ్లయింది. అతని భార్య, అంటే మా వదిన పేరు రాధ. రాధ అందం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులవుతారు. సముద్ర తీరంలో సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు ఆమె నవ్వు చూస్తే ఎవరి మనసైనా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. స్వామి, రాధ ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. వాళ్ల సంతోషాన్ని చూస్తే పెళ్లంటే ఇలా ఉండాలి, నాకు ఇలాంటి జీవిత భాగస్వామి దొరకాలి అని నా మనసులో అనుకునేవాడిని. స్వామి ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు రాధకు ఇష్టమైన మల్లెపూల గుండీలు లేదా గులాబీలు తెచ్చేవాడు. ఒకరోజు భారీ వర్షం కురుస్తున్న సమయంలో స్వామి బైక్పై ఇంటికి వస్తూ ఒక లారీతో ఢీకొన్నాడు. ఆ యాక్సిడెంట్ వార్త తెలిసిన వెంటనే మా ఇంట్లో అందరం షాక్లోకి వెళ్లాం. రాధ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నేను తొందరగా వెళ్లి ఆమె ముఖంపై నీళ్లు చల్లి లేపాను. ఆమె నన్ను గట్టిగా పట్టుకుని, స్వామికి ఏమైంది? అతను బాగుంటాడు కదా అని ఏడుస్తూ అడిగింది. నేను, కంగారు పడకు వదినా, అన్నయ్య బాగుంటాడు అని ఓదార్చాను. మా అమ్మ లక్ష్మి, ఎవరి దృష్టి తగిలిందో, నా బంగారం లాంటి కొడుకు ఇలా అయ్యాడు అని గుండెలు పగిలేలా ఏడ్చింది. స్వామిని హాస్పిటల్కి తీసుకెళ్లాం. డాక్టర్ రమేష్ పరీక్షించి, స్వామి గాయాలు తీవ్రంగా ఉన్నాయి. లేవడం కష్టం, ఒకవేళ లేచినా పూర్తిగా కోలుకోవడం కష్టమే అని చెప్పాడు. ఆ మాటలు విన్న రాధ గుండెలు బద్దలయ్యేలా ఏడ్చింది. మా బంధువులంతా హాస్పిటల్కి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్, జాగ్రత్తగా చూసుకుంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు. రాధ ఏడుస్తూ, నేను అతన్ని బాగా చూసుకుంటాను డాక్టర్ అని చెప్పింది. డాక్టర్ మందులు రాసిచ్చి, సలహాలు ఇచ్చాడు. స్వామిని ఇంటికి తీసుకొచ్చాం. రాధ అతన్ని కంటికి రెప్పలా చూసుకుంది. రాత్రిపగలు అతని పక్కనే ఉండి మందులు ఇచ్చి ఆహారం తినిపించేది. ఒకరోజు సముద్ర తీరంలో సాయంత్రం వేళ రాధ వాకిట్లో కూర్చుని వర్షంలో తడుస్తూ ఏడుస్తోంది. సముద్ర అలల శబ్దం ఆమె ఏడుపుతో కలిసిపోయింది. నేను గొడుగు పట్టుకుని, వదినా, లోపలికి రా, తడిసిపోతావు అని చెప్పాను. ఆమె మౌనంగా లోపలికి వచ్చి తడిగా ఉన్న చీరతోనే గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె బాధ చూస్తే నాకు గుండె తడమటం లేదు. మరుసటి రోజు రాధ తల్లిదండ్రులు, విజయ, రామారావు వచ్చారు. రాధ, నీ జీవితం ఇలా ఎందుకు? నీవు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తే ఇలా జరిగింది. స్వామి కోలుకోవడం కష్టం. మా ఇంటికి వచ్చేయ్, నీకు మరో పెళ్లి చేస్తాం అని అన్నారు. ఆ మాటలు విన్న స్వామి మంచం మీద నీరసంగా ఉన్నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాధ కూడా గట్టిగా ఏడుస్తూ, లేదు నాన్నా, నేను స్వామిని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను అని చెప్పింది. ఎంత ఒప్పించినా ఆమె వినలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు స్వామి మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నించి కింద పడిపోయాడు. రాధ కంగారుగా పరిగెత్తుకుని వెళ్ళి, ఎందుకు లేవడానికి ప్రయత్నించారు? నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అని బాధపడుతూ అన్నది. అతని గాయం మరింత తీవ్రమైంది. మళ్లీ హాస్పిటల్కి తీసుకెళ్లాం. డాక్టర్, గాయం తీవ్రంగా ఉంది, 2 రోజులు ఇక్కడే ఉంచండి అని చెప్పాడు. అమ్మ, రాధతో, నీవు ఇప్పటికే నీరసపడ్డావు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో, నేను ఇక్కడ చూసుకుంటాను అని అంది. కానీ రాధ, లేదు అత్తయ్య, నేనే ఉంటాను, మీరు కిరణ్తో ఇంటికి వెళ్ళండి అని పట్టుబట్టింది. చివరికి అమ్మ నన్ను, కిరణ్, రాధని ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పింది. రాధని ఇంటికి తీసుకెళ్లాను. ఆమె స్వామి కోసం వంట చేసి హాస్పిటల్కి తీసుకెళ్లమని నాకు ఇచ్చింది. నేను ఆ భోజనం హాస్పిటల్కి తీసుకెళ్లి ఇచ్చి తిరిగి వస్తుండగా మనసు బాధతో నిండిపోయింది. ఎందుకు మా కుటుంబానికి ఇలాంటి కష్టాలు అని అనుకుంటూ ఒక షాపు దగ్గర ఆగి మద్యం తాగాను. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాను. రాధ తలుపు తీసి నన్ను చూసి, ఏంటి కిరణ్, ఇలా ఉన్నావు? తాగావా అని అడిగింది. నేను, ఏం లేదు వదినా అని తడబడుతూ లోపలికి వెళ్లాను. కింద పడిపోబోతుంటే రాధ నన్ను పట్టుకుంది. నీ అన్నయ్య ఈ పరిస్థితిలో ఉంటే
నీవు బాధ్యతగా ఉండాలి కదా, ఇలా తాగడం ఏంటి అని కోప్పడింది. నేను, సారీ వదినా, ఇక తాగను అని చెప్పాను. ఆ రాత్రి భారీ ఉరుములతో వర్షం కురిసింది. రాధ భయపడుతూ, కిరణ్, ఈ ఉరుములు ఎందుకు ఇలా అని అడిగింది. నేను, భయపడకు వదినా, నేను ఉన్నాను కదా అని ఓదార్చాను. కాని మద్యం మత్తులో నా మనసు అదుపు తప్పింది. ఆ క్షణంలో రాధని గట్టిగా కౌగిలించుకున్నాను. ఆమె, కిరణ్, ఏం చేస్తున్నావు, వదిలేయి అని గింజుకుంది. నేను, వదినా, నీవు ఎంత బాధపడుతున్నావు, నేను ఉన్నాను కదా అని అన్నాను. ఆమె, ఇది తప్పు, దయచేసి వదిలేయి అని బతిమిలాడింది. కాని నా మత్తులో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఆ క్షణంలో ఆమెను ముద్దు పెట్టాను. రాధ నా చెంపపై గట్టిగా కొట్టింది. నేను ఆగకుండా ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాను. కాని ఆమె కళ్లలోని బాధ, భయం నన్ను కదిలించాయి. వెంటనే నా మత్తు తగ్గి, సారీ వదినా, నేను ఏం చేస్తున్నానో తెలియలేదు అని ఆమె కాళ్లపై పడ్డాను. రాధ ఏడుస్తూ, కిరణ్, నేను స్వామిని ఎంతో ప్రేమిస్తాను. నీవు ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పింది. నాకు గిల్టీ ఫీలింగ్తో మనసు బరువెక్కింది. వదినా, నన్ను క్షమించు, ఇదంతా మద్యం వల్ల జరిగింది. ఇక జీవితంలో మందు ముట్టను అని హామీ ఇచ్చాను. ఆ సంఘటన తర్వాత నేను మద్యం మానేశాను. రాధ గతంలోలా నాతో సాధారణంగా మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత స్వామి క్రమంగా కోలుకోవడం మొదలైంది. ఫిజియోథెరపీ, రాధ సంరక్షణతో అతను నడవడం ప్రారంభించాడు. ఒకరోజు సముద్ర తీరంలో స్వామి, రాధ, నేను, అమ్మ కలిసి సూర్యాస్తమయం చూస్తూ కూర్చున్నాం. స్వామి రాధ చేతిని పట్టుకుని, నీవు నా పక్కన ఉండి నన్ను కాపాడావు. నీ ప్రేమ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు అని చెప్పాడు. రాధ నవ్వుతూ, మీరు బాగుంటే నాకు అదే సంతోషం అని అంది. మా కుటుంబం మళ్లీ సంతోషంగా మారింది. నేను కూడా ఆ సంఘటన నుండి బాధ్యతాయుతంగా మారాను. రాధ, స్వామి ప్రేమ నాకు జీవితంలో ప్రేమ, బాధ్యతల విలువను నేర్పించాయి. ఇప్పుడు మేమంతా కలిసి సముద్ర తీరంలో సాయంత్రాలు గడుపుతూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాం.